ఖమ్మంలో జరిగినటువంటి ఈ ఉద్యమాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ చాలా సీరియస్గా తీసుకొని ప్రజల తరఫున పోరాటం చేయడానికి అక్కడ అంబేద్కర్ భవనము నిర్వాసితులు ఉంటున్నటువంటి తాత్కాలిక ఏరియాల్లోకి పోయి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళ కన్నీటి గాథలు తెలుసుకొని ఆ భూమిని ఎట్టి పరిస్థితుల్లో పోనీయమని చెప్పి ప్రజలందరికీ హామీ ఇచ్చి ఇలా ప్రభుత్వానికి వెంటనే కలెక్టర్ దగ్గరికి పోయి కలెక్టరేట్కి పోయి కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చి ఇందులో ఉన్నటువంటి ముఠా సభ్యులను వెంటనే అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెట్టి అసలైన పేదలు ఎవరైతే ఉన్నారో ఆ పేదలకు అక్కడే నిర్వాసితులకు అక్కడే అదే భూదాన్ భూముల్లో పట్టాలు దక్కేలాగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఇల్లు నిర్మించేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నేను ఇదే అంశం పైన మంత్రుల తోటి మాట్లాడడం జరిగింది. మంత్రులతో మాట్లాడి రిక్వెస్ట్ చేసిన అన్న వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళకి అక్కడే దక్కాలనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పడం జరిగింది. చెప్పినటువంటి సందర్భంలో వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి అక్కడే ఇక్కడ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాం మల్లన్న గారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడే ఏర్పాటు ఎకరాల భూముల్ని భూదాన్ భూముల్ని రాజకీయ నాయకులందరూ కలిసి కబ్జా పెట్టిరు. మరి పేదోడు ఇంత గూడు కోసం ఈ ఖమ్మంలో ఆ భూదాన్ భూముల్లో గూడేసుకుంటే వీళ్ళ కళ్ళు మండినయా? నేను వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా మీ అందరు గెలిచినటువంటి బిడ్డగా చెప్తా ఉన్నా, ఈ భూమిని ఎట్టి పరిస్థితిలో పోనివ్వను, ఈ భూమి పేదవాళ్ళకే దక్కాలి, ఈ భూమి ఈ పేదవాళ్ళ కన్నీటి గోసల మీద నువ్వు అక్కడ ఏమీ నిర్మించలేవు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. చూసుకుంటాం, మేము కూడా కడుపు మాడినటువంటి బిడ్డల పక్షాన నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ యుద్ధంలో మేమా మీరా తేలిపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యుద్ధంలో అంతిమంగా గెలిచేది మేమే, పేదవాళ్ళమే గెలుస్తాం. అవసరమైతే ఈ 62 ఎకరాలు వదిలితే వదలండి, లేదంటే పక్కనున్న ఈ భూమిని వదిలితే వదలండి, లేకపోతే పక్కనున్న కలెక్టరేట్ ను కూడా కబ్జా పెడతామని చెప్పిన. సో ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం మిగతా ప్రజా సంఘాలు మిగతా సంఘాల అందరి ఒత్తిడి మేరకు ఇలా తలొద్దింది. కోడి పిల్ల నాడగమ్ముతాడు ఇవన్నీ చెప్పిండు. ఆయన కట్టియలే, ఆయన కట్టియకపోగా మనం కట్టుకున్నటువంటి జాగాలో బుల్డోజర్లు పంపించిండు గతంలో. ఇక ఈయన ఆ దరిద్రం అట్లుందని చెప్పి ఈ దరిద్రాన్ని తెచ్చుకున్నాం, ఈ కాంగ్రెస్ దరిద్రాన్ని, రేవంత్ రెడ్డిని. ఈయన తెచ్చుకుంటే ఈయన ఏం చెప్పిండో తెలుసా? ఈయన ఏం చెప్పిండంటే, ముఖ్యమంత్రి కాకముందుకు ఏమన్నాడు అనుకున్నావు రేవంత్ రెడ్డి గారు? పేదవాడు కబ్జా పెట్టుకొని ఇంత ఇల్లు కట్టుకుంటే తప్ప, దాన్ని రెగ్యులరైజ్ చేయొచ్చు కదా అని చెప్పిండు. పేదవాడు ఇల్లు కట్టుకుంటే తప్ప, దాన్ని రెగ్యులరైజ్ చేస్తే తప్పేముంది, చట్టాలు ఉన్నాయి కదా, మార్చుకోవచ్చు కదా, జీవో నెంబర్ 58, 59 ఉన్నాయి కదా, మార్చుకుంటే తప్పేందని అన్నాడు. మరి ఈ మార్చుకుంటే తప్పేందన్న మొనగాడే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యి అట్లా మారుస్తారని ఇల్లు కూడా కొడతా ఉన్నాడు. ఇగో పట్టాలు ఇవ్వాలి కదా, ఉన్నారు కదా, ఏదో ఒకటి చేయాలి కదా, డెఫినెట్ గా సందర్భం వచ్చినప్పుడు భూదాన్ భూములైనా ప్రభుత్వ భూములైనా ఏదైనా డెఫినెట్ గా పట్టాలు ఇస్తాం. ఇది ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పిన మాట. ఇవన్నిటినీ ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోవడం జరిగింది. ఈ యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు ఈ అంశం పట్ల మాట్లాడుతూనే ఉన్నాం ఎమ్మెల్సీగా. సో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి అక్కడ ఉన్నటువంటి అసలైన పేదలకు పట్టాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. మరి అసలైన పేదలు ఎవరు కాదు అనేది ఈ ప్రభుత్వం ఎట్లా నిర్ణయించింది? మరి 300 మందికి ఇస్తే మిగతా ప్రజలు ఎటుపోవాలి? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, అందరికీ బేషరతుగా ఇవ్వాలి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ బేషరతుగా ఇవ్వాలి. ఇవాళ 3 గంటలకు నేను కూడా ఖమ్మం కలెక్టరేట్కి వస్తా ఉన్నా. ఈ 3 గంటలకు ఎవరైతే ఇంకా అన్యాయానికి గురైరో వాళ్ళ పక్షాన్ని నిలబడతాం. ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో పేదలకు దక్కాల్సింది, దాన్ని కూడా ఖచ్చితంగా సమర్థవంతంగా అందేలాగా చూస్తాం. ప్రజలారా, ఒకటి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ పర్ఫెక్ట్గా ఒకే నినాదంతో వచ్చింది. నీ భూములు పోనీయా అని చెప్పింది.
మీ భూములు పోనీయం, ఎంతవరకైనా తెగిస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారం ఇవాళ పట్టాల పంపిణీ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి మేము హాజరవుతా ఉన్నాం. నేను కొద్దిసేపట్లో బయలుదేరుతా. అట్లాగే మధ్యలో కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పేదవానికి ఆపద వచ్చినా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిఠారుగా నిలబడి వాళ్ళ పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇంకా ఇదే కాదు, సిరిసిల్లకు పోయినామన్నా, సిరిసిల్ల కాడ ఒక కిలోమీటర్ కాలువ తవ్వడం కోసం ఒక పెద్ద పోరాటం 12 గ్రామాల ప్రజలు చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పట్టించుకోకపోతే ఇదే అంశాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి వెంటనే మంత్రి గారు కూడా తక్షణమే పూర్తి చేయడం కోసం చర్యలు చేపడతా ఉండు. అది కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ కమిట్మెంట్. ఇవాళ సూర్యాపేటలో మా నాయకుడు వట్టే జానయ్య గారు, ఆ తర్వాత మీ అందరం కూడా కలిసి అక్కడి ఖమ్మంకి వస్తా ఉన్నాం. మా మిగతా నాయకత్వం అంతా. ప్రజలారా, కలెక్టరేట్ దగ్గర 3 గంటలకు కలుసుకుందాం. రైట్, మీరు కొంచెం